హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఎప్పుడు చేసే బెండకాయ కర్రీ కాకుండా సింపుల్గా ఇలా బెండకాయ వెల్లుల్లి కారం చేసి చూడండి. పప్పుచారు చేసిన, సాంబార్ అయినా, పప్పు మామిడికైనా దేనికైనా మంచి కాంబినేషన్ అండి. మీరు చూడొచ్చు. ఈ వీడియో చూసాక తప్పకుండా మీరే ట్రై చేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి వీడియో చూడండి. ముందుగా బెండకాయలు తీసుకోవాలి. నేను 1/2 కేజీ బెండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసి ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మనకి బెండకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మీడియంలో పెట్టొద్దండి, హైలో పెట్టే వేయించుకోవాలి. ముక్క అనేది మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి. తొందరగానే వేగిపోతాయండి, ఎక్కువగా టైం అనేది పట్టదు. ఇప్పుడు బెండకాయ ఫ్రై చేస్తూ ఉంటాం, చాలా రకాల వెరైటీస్ చేస్తూ ఉంటాం కదా, కానీ ఇలా చేసి చూడండి. బెండకాయలు అనేవి వేగిపోయండి, మీకు చూపిస్తున్నాను చూడండి దగ్గరగానే. మళ్ళీ కలర్ వచ్చేసాయి అనుకోండి, టేస్ట్ అయితే అంత బాగోదు. ముక్క మెత్తబడితే సరిపోతుంది. ఇప్పుడు ఉన్న బెండకాయ ముక్కలు కూడా వేసేసుకొని అవి కూడా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. ఈ కొద్దిగా వేగిపోయి ఇంకొద్దిగా వేగితే తీసి పక్కన పెట్టేసుకోవాలి. బెండకాయ వేడుకున్నప్పుడే వెల్లుల్లి కారం రెడీ చేసుకుందామండి. 10 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు తర్వాత చూసుకొని వేసుకోవచ్చు. 1 స్పూన్ కారం వేసుకోండి. కారం అనేది మనం ఇష్టం అండి. ఉప్పు కారం అనేది మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ పట్టుకొని ఇది చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. మిక్సీ ఆపి మిక్సీ పడుతుంటే ఇలా వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. ముందుగా మనం బెండకాయ ముక్కలు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అందులో వేసేసుకోండి. కొద్ది గోరువెచ్చగా ఉంటేనే మనకి వెల్లుల్లి కారం అనేది బెండకాయ ముక్కల్లో పడుతుందండి. సరే బాగా కలిపేసుకొని చేతితో కూడా కలుపుకోండి, ఎందుకంటే నాకు బాగా కలిసినట్టుగా అనిపించలేదు. నెక్స్ట్ మళ్ళీ కలుపుకుందామండి. అదే ఆయిల్లోనే 1/2 కప్పు పల్లీలు వేసుకోవాలి. ఈ కర్రీకి పల్లీలు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. మా ఇంట్లో కొద్దిగా ఎక్కువ పల్లీలే వేయమంటారు. ఇప్పుడు పల్లి వేగిపోయిన తర్వాత తీసేసి ఒక బౌల్లో వేసుకోవాలి. అదే ప్యాన్లో కొద్దిగా కరివేపాకు ఫ్రెష్గా ఉంది వేసుకోండి. మీకు నచ్చితే ఇంకా జీడిపప్పు అది వేసుకోవచ్చు, అది మీ ఇష్టము. అది ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా నేను చేసి చూపిస్తున్నాను. నేను ఎప్పుడూ చేస్తూ ఉంటానండి, కానీ వీడియో అయితే ఒకసారి చేసి మీ అందరికీ చూపించాలనిపించింది. ఇప్పుడు కళాయిలోకి బెండకాయ ముక్కలు వేసేసుకొని పల్లీలు, కరివేపాకు కూడా వేసేసుకొని బాగా కలుపుకోండి. నాకు కొద్దిగా కలర్ తక్కువగా అనిపించింది. చిటికెడు పసుపు వేసుకొని బాగా వేయించేసుకోవాలి. అంతే, ఇంకా స్టవ్ ఆపేసుకొని రెడీ చేసుకోవడం అండి. వెల్లుల్లి కారం వేసాం కాబట్టి, ఇవన్నీ వేయించేసుకున్నాం కాబట్టి ఇంక ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ కదండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఒక్కసారి ఈ వీడియో చూసాక తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.